ఓం శ్రీ గురుభ్యో నమ. 2/8/2024 శ్రీ క్రోధి ఆషాఢ బహుళ త్రయోదశి మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:59 వరకు ఉంటుంది. ఈ రోజున మరి శుక్రవారం అవుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ రోజున ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి అన్నీ కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మంచి ఫలితాల్లో ప్రత్యేకంగా ఈ రోజున శివుడి యొక్క ఆరాధన చేయాలి. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈరోజు తప్పకుండా రుద్రగాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల వీళ్ళకి సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో చికాకులు లేకుండా, మానసికంగా అశాంతి లేకుండా, మధ్యవర్తిత్వంలో వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొద్దిగా శ్రద్ధతో ముందుకు వెళ్ళటం చాలా మంచిది. వీళ్ళు అంగారకుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి పని పట్ల ఉత్సాహం బాగా పెరుగుతుంది. ధనం సంపాదించాలని ఆలోచన పెరుగుతుంది. అలానే పట్టు సడలింపు, బద్ధకం అనేది పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వీరు సూర్యుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి స్వయంకృత అపరాధం బాగా చేస్తుంటారు. అంటే పనిలో వాళ్ళు ఏదైతే ఉత్సాహం చూపిస్తారో లౌకిక జ్ఞానం లేకుండా, ఎవరి యొక్క సలహాలు తీసుకోకుండా ముందుకు వెళ్లకుండా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మందిని కూడా మనం సలహా చేసి లౌకిక జ్ఞానంతో వెళ్ళి మనమే మోనార్క్ అనుకోకుండా ఆలోచనాసరడితో ముందుకు వెళ్ళటం చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఈ రోజున సింహరాశి వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఉద్యోగం రావటం, విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన వ్యాపారాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన ఇళ్ల మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా మంచిది. కన్యారాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నంలో కూడా కొంత లోపం జరుగుతుంటుంది. అన్ని ప్రయత్నాలు కూడా వాళ్ళకి లోపం ఉంటుంది. ప్రతి ప్రయత్నం కూడా నేను చేయాలి, విజయాన్ని సాధించాలి అని అనుకుంటారే కానీ అంత సాధన చేయలేకపోతారు. ఏదో రకమైన మానసికంగా ఆందోళన, అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్లకుండా అనవసరమైన గొడవలతోటి అనవసరమైన కాలయాపన చేయటం వల్ల కొంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అనవసరమైన మీరు కాలయాపన చేయొద్దు. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వాళ్ళకి ప్రతి దానిలో కూడా కొంత ఏలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకోని ప్రయత్నాలు, ప్రతి ప్రయత్నం కూడా మనం విజయం సాధించాలంటే ఏదో శ్రమ పడాల్సిందే. అయితే వీళ్ళకి శ్రమ పడుతుంటారు. శ్రమానికి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వాళ్ళు ఏదైతే నూతన వ్యాపారాలు చేయాలి, వ్యాపార విస్తరణలో కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా వీళ్ళు ఆరాధన చేయాలి. భగవంతుడు అంటే ఇష్టదైవాన్ని వాళ్ళు ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక రకమైన మానసికంగా ఒత్తిడి, కుటుంబపరంగా చికాకులు, భార్యాభర్తల మధ్యలో అవినాభావ సంబంధం లేకపోవటం, అలానే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి కూడా కొంత ఆలోచన చేస్తుంటారు. అంటే ఆలోచన చేయటంలో తప్పు లేదు, కానీ తీవ్రమైన ఆలోచన చేయటం వల్ల ఆరోగ్యపరంగా కొంత నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెట్టి భగవంతుని యొక్క ఆరాధన చెయ్యాలి. అలానే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చక్కగా ఈరోజు చదువుకోండి. ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనస్సు రాశి వాళ్ళకి ఏదో రకంగా కొంత పని చేయాలి, ఈరోజు ధనాన్ని సంపాదించాలి అని అవినీతిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో రకంగా నేను అవినీతిలోకి వెళ్ళాలి, మోసం చేయాలి అనే ఒక మనసులో భావం కలుగుతుంది. అలా మోసం చేయొద్దండి. మంచి చేయాలి, జీవితాన్ని మనం మంచిగా నడిపించుకోవాలి, జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి కూడా రేపు విందులు వినోదాల్లో పాల్గొనాలని కొంతమంది బంధువులు కూడా ఇంటికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బంధువులతో విరోధ భావాలు లేకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది. వీళ్ళు ప్రత్యేకంగా భగవంతుని ఆరాధనలో ముఖ్యంగా గురుచరిత్ర పాలనంతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. మకర రాశి వాళ్ళకి గృహ నిర్మాణం చేపట్టాలని,
ఉద్యోగపరంగా భద్రత అవసరం. ఉద్యోగంలో కొంత అధికారుల యొక్క ఆగ్రహానికి గురే అవకాశాలు ఈ రోజున ఉంటాయి కాబట్టి, అలానే భార్యాభర్తల యొక్క కలయిక కానీ, భర్త ఒక మాట అన్నా భార్య కలిసిపోవాలి, అలాంటి విషయాలు కొద్దిగా వీళ్ళు శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా కొన్ని నెరవేరే అవకాశాలు ఉంటాయి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది. కాబట్టి వీళ్ళు ఈ రోజున గణపతిని ఆరాధన చేయాలి. అంటే గణపతిని ఆరాధన చేయటం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా కొంత ముంజంజలో ఉంటారు. ఆగ్రహానికి వీళ్ళు ఆ కోప ఆవేశాలకు గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకు కూడా కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోండి, మితభాషిగా ఉండండి, ఎక్కువగా మాట్లాడద్దు. అధిక ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికంగా ఖర్చు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. అలానే ప్రతిదానికి కూడా ఖర్చు చేయాల్సిన దానిలో ఖర్చు చేయాలి కాబట్టి అధిక వ్యయం అనేది చేయకుండా ఉండటం మంచిది. కొన్ని భూ సంబంధ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు విష్ణువుని ఆరాధన చేయడం చాలా మంచిది. మీనరాశి వాళ్ళకి అన్ని పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత మతిమరుపు విషయంలో కానీ, మానసికంగా ఒత్తిడి కానీ, భార్యాభర్తల మధ్యలో చికాకులు జరగకుండా చూసుకోవాలి. సంతానంతో కొన్ని ఇబ్బందులు గురి కాకుండా సంతానపరంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వాళ్ళ యొక్క ఆరోగ్య పట్ల కూడా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా మెండుగా ఉంటాయి. నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటాయి. వ్యాపార రంగం వాళ్ళకు కానీ, విద్యార్థి రంగం వాళ్ళకు కానీ, అలానే స్త్రీలకు కానీ అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మన జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవంటి ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మీ అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఆ సరే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.